హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా అని చెప్పినా కదా, ఆ కొత్త ఫోన్లో ఫస్ట్ వీడియోలు షూట్ చేసుకోవాలనేసి ఫస్ట్ దేవుణ్ణి వీడియో తీసుకొని ఆ తర్వాత మేము మూవీకి వెళ్ళాలని రెడీ అవుతున్నాము. ఇక్కడ చపాతీ చేస్తున్నా నేను పాప ఇద్దరం కలిసి. ఫస్ట్ దేవుడి ఫొటోస్ తీసి తర్వాత ఎట్లా తీసినాడు వాడు వీడియో. ఫస్ట్ దేవుని తీసినాక మమ్మల్ని తీసినాడు అనమాట. అది ఇక్కడ ట్రై చేస్తున్నారు ఎలా వస్తుంది ఫోను ఏంటి అనేసి చూస్తున్నారనమాట, ఎట్లా వస్తుంది ఏంటి అని. ఇంకా ఆ రోజు నైటే మూవీకి వెళ్ళాం. హనుమాన్ మూవీ వచ్చింది కదా, న్యూ మూవీ, దానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ అదే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురమే తీసుకుంటుంటాం. ఆయనకు పెద్ద ఇష్టం ఉండదు వీడియోలు అట్లాంటివన్నీ. సో నేను కూడా బలవంత పెట్టను. ఇష్టం లేనప్పుడు అది చేయొద్దు కదా. ఇంకా పిల్లలు ఏంటంటే నాకు ఫుల్ సపోర్ట్, చెప్తుంటా కదా, పిల్లలు మంచిగా సపోర్ట్ చేస్తారు నాకు అని. ఇద్దరు అంతే, ఇంకా మంచిగా ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. మా వీడియోలు తీయాలన్నా ఫొటోస్ తీయాలన్నా పిల్లలే ఇట్లా తీసుకోమా అట్లా తీసుకోమా అని చెప్తుంటారు. సపోర్ట్ పిల్లలు అంతే కదా. అది పెద్దగా ఏర్లు అంతా అల్లుకుపోయినాయి అన్నమాట. ఇంకా అన్నీ నీట్గా చేద్దామనేసి చూడండి ఎంత మెస్సీగా ఉందంటే అసలు బా శుభ్రంగా అయిందిలేండి. ఈవినింగ్ అంతా సూపర్గా చేసేసుకున్నాం ముగ్గురం, నేను పిల్లలు కలిసి. నాకు పిల్లలు మంచిగా చెప్తున్నా కదా, ప్రతి విషయంలో హెల్ప్ చేస్తారు నాకు. ఏ విషయంలోనైనా సరే, ఇంట్లో పని కావచ్చు, ఇంకా ఏమన్నా చెప్తా కదా, రథము అట్లాంటి అన్నిటి విషయాల్లో నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు పిల్లలు. ఆ మనిషి తోడు ఉంటేనే కదా ఏ పనైనా సక్సెస్ఫుల్గా సాధించగలం. ఒక్కరం అంటే ఏం చేయలేము. నాకైతే పిల్లలు ఎప్పుడు సపోర్ట్ ఉంటారులేండి. బాగా హెల్ప్ చేస్తారు అన్ని పనులు. చిన్న పిల్లలు కాదు కదా, సో ఏ పనైనా నాతో ఈక్వల్గా చేస్తారనమాట. అన్నీ వంట కావచ్చు, పూజలు కావచ్చు, బయట తెచ్చే పనులు, ఆల్మోస్ట్ నాకు ఈక్వల్ అయినారులేండి నా పిల్లలు. సో భయం లేదన్నమాట. మంచిగా అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళని నమ్మేసి నేను హ్యాపీగా ఉండగలను. అంత హోప్ ఉన్నాయి వాళ్ళ మీద నాకు. అన్నీ చూసుకోగలరు, అన్నీ చేయగలరు, అన్నిటికీ వస్తాడు. ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్ కూడా ఉంటారనమాట. ఇంకా అట్లనే పాప షాపింగ్ చేయాలి అంటే అందులో వీమార్ట్ ఉంటుంది, అక్కడికి వచ్చినాము. ఉంటాయి కదా వాళ్ళ స్టఫ్, ఫేస్ వాష్లు, క్రీములు, మ్యాగీలు, ఇంకా ఏవో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు, చూసుకుంటున్నారు. ఇక్కడ నేను ఏవో చిన్న పీటలు కనిపిస్తే చూస్తూ ఉన్నాను అనమాట. నేను ఒక కాఫీ పొడి అది తెచ్చుకున్నా, వాళ్ళు మ్యాగీ అవన్నీ తెచ్చుకున్నారు. ఇంకా తర్వాత బర్గర్, పన్నీర్ బర్గర్. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిందిలేండి. బయటికి రావడమే అయిపోయింది. వచ్చి మళ్ళీ బర్గర్ తిని ముగ్గురం ఇంటికి వచ్చినాం అన్నమాట. ఇదేమో ప్రాతకొట్లో వీడియో. ఇంకా అంతే కదా, రెడీ అయినామంటే వీడియోలు తీసుకోవడం, ఫోటోలు దిగడం, ఇదే పని. వేరే పని ఏముంటుంది? చీర కట్టుకుంటే అయిపోయి మంచిగా ఫొటోస్ దిగడం. బండి మీద కూర్చొని చాలా ఫొటోసే దిగినాము. దిగుతుంటే మంచిగా అనిపించే కొద్దీ ఇంకా దిగాలనిపిస్తుంది కదా. అంతే, నాకైతే మంచిగా అనిపిస్తుంది. మంచిగా వచ్చినాయనుకో ఫొటోస్ ఇంకా బాగా దిగాలనిపిస్తుంది, బాగాలేకపోతే ఇంకా మంచిగా దిగాలనిపిస్తుంది. మొత్తానికి ఫొటోస్ దిగాలనిపిస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా. లైక్ ఇచ్చేస్తే నాకు ఇంకా
చాలా చాలా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అందుకని మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ ఇస్తారు కదా, ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. నేను అమ్మ కూడా కూర్చొని దిగినామన్నమాట. ఇక్కడ మేము ఫొటోస్ దిగుతుంటే మా అల్లుడేమో వచ్చినట్టున్నాడు, వస్తాడు. షాపు, అమ్మకు షాప్ ఉంటుందని చెప్పిన కదా, షాప్ అనమాట. శారీ బిజినెస్ చేస్తుందమ్మా. ఆ షాప్లో, ఆ షాప్ ముందర కూర్చొని కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం. పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది, అంత భయం. కుక్కలంటే నాకేం భయం ఉండదులేండి. షాప్ ముందర కూర్చొని మంచిగా ఎట్లా కావాలంటే అట్లా మనకు నచ్చినట్టు ఫొటోస్ దిగి ఇంకా ఇట్లా కూర్చో అట్లా కూర్చో ఉంది కదా నాకు చెప్పనీకే, అన్నీ చెప్తుంటుంది అనమాట. నాకు ఆమె కూతురు కాదు, నేను ఆమె కూతురుని అయిపోయినా. పిల్లలు కూడా నాతో బాగా సరదాగా ఉంటారులేండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.